అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఆంధ్రప్రదేశ్లో ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశం జరిగిందండి. ఏంటంటే టీడీపీ ప్రభుత్వం సర్వే అయితే కానీ నిర్వహిస్తుంది. ఆల్రెడీ ఇంకా కంటిన్యూ అవుతుంది ఆ సర్వే. ఏంటంటే ప్రజా పంపిణీ వ్యవస్థ మీద సమగ్ర సర్వే అని ఒక సర్వే చేస్తున్నారు. ఎందుకంటే దాంట్లో కొన్ని అంశాల మీద సర్వే చేస్తున్నారు అన్నమాట. ఎలా అంటే ఏంటంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ఎలా ఉంది, అలాగే ఎలా సాగుతుంది, ఇంకా ప్రజలు ఏం ఆశిస్తున్నారు. ప్రజా పంపిణీ ఇలా మాట్లాడితే కొంచెం కొత్తగా అనిపించవచ్చు. ఏం లేదండి, రేషన్ డిపోల గురించి సర్వే జరుగుతుంది. రేషన్ డిపోలు డోర్ డెలివరీ బాగుంటుందా, లేకపోతే డోర్ డెలివరీ రాకుండా మీరే వచ్చి కాలు నడకతోటి ప్రతి ఒక్కరు వచ్చి ఎక్కడైతే రేషన్ షాప్ ఉందో అక్కడి నుంచి రేషన్ పట్టుకెళ్తారా, దీని మీద ఒక సర్వే అయితే జరుగుతుంది. కాబట్టి ఏం జరుగుతుంది, ఆ సర్వే ఎలా జరిగింది, ఏం జరిగింది విషయాలను తెలుసుకునే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి. ప్లీజ్ నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక్క లైక్ అయితే చేయండి. నాకు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది. అంతేకాదండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైతే రేషన్ డోర్ డెలివరీ అనే దాని మీద సర్వే జరుగుతుందో, నేను ఏవైతే చెప్పబోతున్నానో ఆ మాటలను విన్న తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చదవటం కాదండి, నాతో పాటే నలుగురు చదవడానికి అవకాశం ఇవ్వండి. మీ అభిప్రాయం తెలియజేయండి. మర్చిపోవద్దు, మన ఛానల్ పార్టీలకు అతీతంగా ప్రజల పక్షాన ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే మేము ముందుకు తీసుకొస్తాను. పనికిమాలిన వీడియోలు అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో రావు. చూద్దాం ఏంటంటే కనుక ఏంటి ప్రజా పంపిణీ వ్యవస్థ పైన సమగ్ర సర్వే ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు రేషన్ డిపోల మీద సర్వే ఎందుకు చేయాల్సి వస్తుంది, ఎక్కడ చేస్తున్నారు ఏంటంటే కనుక ఇలాంటి అంశాలపై జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. విజయవాడ జిల్లా సివిల్ సప్లై అధికారి డిఎస్ఓ మోహన్ బాబు గారి నేతృత్వంలోని ఏఎస్ఓ 1 లక్ష్మీనారాయణ రెడ్డి, పీడిఎస్ డిటి బత్తిన రామకృష్ణ ఏంటి గురువారం ఇబ్రహీంపట్నంలో సర్వే నిర్వహించారు. విజయవాడ అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈ సర్వే ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో మెయిన్ ఎక్కువగా వచ్చిన అంశం ఏంటంటే కనుక రేషన్ డోర్ డెలివరీ చేయాలా, లేకపోతే రేషన్ షాప్ కాడికి వచ్చే ప్రజలు పట్టుకెళ్తారా. యాక్చువల్గా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి సంస్కరణలో భాగంగా రేషన్ని ఇంటి వద్దకునే వెళ్ళి ఇవ్వాలి, ఇంటింటికి తిరిగి డోర్ కొట్టి మరీ రేషన్ ఇవ్వాలి, అది పద్ధతి అని అయితే కనుక ఒక కొత్త విధానాన్ని అయితే కనుక ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టాడు ఆయన. కాబట్టి మరలా మనం కూడా అదే విధంగా రేషన్ డోర్ డెలివరీ ఇస్తే కనుక లేనిపోయిన క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తాదేమో అని ఒకవేళ భావం ఉంటుందేమో అని అనిపించింది నాకు. అందుకనే ఆ విధానాన్ని స్వస్తి పలకాలని రేషన్ డిపోలు ఏవైతే ఉన్నాయో, డిపోలు వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మంగళం పాడే తీసుకే చర్యలు అయితే కనుక చాలా వరకు అంటే 90% మ్యాక్సిమం జరిగింది. అలాగా ఆ రేషన్ డిపో వాహనాలన్నీ కూడా తీసేయాలి అనేది కనుక చాలా చర్చ అయితే జరిగింది. ఏంటి దీని మీద పెద్ద పెద్ద వాళ్ళు కూడా వద్దు అని అన్న రాజకీయ నాయకులు, ఆల్రెడీ కూటమిలు ఉన్నవాళ్ళు. కాకపోతే ఏం జరిగిందంటే కనుక ప్రజల నుంచి ఒక విమర్శ అయితే కనుక ఒక వ్యతిరేకత అయితే కనుక స్టార్ట్ అయింది ఆటోమేటిక్గా. కాబట్టి ఆ వ్యతిరేకత ఏమైనా కొంచెం బాగా పెళ్ళూపుకి జనాగ్రహం దాకా వస్తాదేమో అని ఆలోచించి ఎందుకైనా మంచిది అనవసరంగా మళ్ళీ అనిపించుకోవడం ఎందుకు, కాబట్టి క్షేత్రస్థాయిలో ఒక సర్వే నిర్వహిద్దాం. ఏదైతే సమగ్ర పంపిణీ ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి ఒక సర్వే నిర్వహించి ఓన్లీ రేషన్ డోర్ డెలివరీ కోసం అంటే కనుక బాగోదు. కాబట్టి ఇంకా రేషన్ ప్రజా పంపిణీ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి, ఇంకా ఏమైనా చెయ్యాలా, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని కొన్ని ప్రశ్నలు వాడికి యాడ్ చేసి సర్వే చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో. ఎక్కడ సర్వే చేయని ఏం చేయని ప్రజలందరినీ ఒకటే మాట ఏంటంటే కనుక రేషన్ డోర్ డెలివరీ వాహనాల్లో మాత్రమే జరగాలి. ఏదైతే వాహనాలు ఇంతకుముందు చేస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే జరిగిందో అలాగే కావాలి మాకు అని ఘంటాపథంగా ప్రజలందరూ చెప్తున్నారు. కాబట్టి చెప్తున్నారన్న విషయం అధికారులు చెప్పారు ఆ మాటని. కాబట్టి అంటే ఎందుకు చేశారా ఈ సర్వే అంటే కనుక ఆ విధానానికి స్వస్తి పలకాలి అని సర్వే చేశారు. స్వస్తి పలకడానికి కుదరదు, ఆ విధానమే మాకు కావాలని జనాలందరూ అనేసరికి ఏం చేయాలో అసలు పాల్పడే పరిస్థితి అనమాట కూటమి ప్రభుత్వాన్ని. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆ పథకం ఉంచాలా, ఏదైతే రేషన్ డోర్ డెలివరీ అనే పథకం ఉందో దాన్ని ఉంచాలా, తీసేయాలా. ఇప్పుడు ప్రజలు ఏమడుగుతున్నారు, అదే కావాలి, ఇంటింటికి వచ్చే విధానమే కావాలి, మేము అక్కడ రావాలంటే పనులకు వెళ్ళి వాళ్ళం. కాబట్టి ఒక్కొక్కరు కూలి పనులకి వెళ్ళి వాళ్ళున్నారు, కుటుంబం మొత్తం కూలి పనులకి వెళ్ళి వాళ్ళున్నారు, పొద్దుట వెళ్తే సాయంకాలం వస్తారు. అలాంటప్పుడు మళ్ళా లైన్లో నిలబడి ఒక రోజంతా పనుమానుకుని లైన్లో నిలబడి రేషన్ తెచ్చుకునే పరిస్థితి మళ్ళా ఆ రోజులు మాకు కల్పించొద్దు అని చాలా మంది మొత్తుకున్నారంట ఈ అధికారుల దగ్గర. కాబట్టి ఎక్కువ మెజారిటీ పీపుల్ ఏం చెప్తున్నారంటే రేషన్ డోర్ డెలివరీ విధానమే మాకు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హయాంలో జరిగిందో సేమ్ అలాగే మాకు కావాలని తెగేసి మరి చెప్పడంతో అధికారులు ఏం చేయలేని పరిస్థితి అనమాట. కాబట్టి
ఎవరైతే లబ్ధిదారులు అందరిని సర్వే చేయగా డోర్ డెలివరీకే ప్రజలు ఎక్కువ ఓటేస్తున్నారు. టీడీపీ ఏదైతే సర్వే చేయించిందో ఆ సర్వే తిరిగి మళ్ళీ వాళ్ళకే షాక్ కొట్టినట్టు అనిపించింది అనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది తీయడానికి వీల్లేదు. ఆ ఏదైతే విధానం ఉందో ఆ పాత విధానాన్ని కొనసాగించండి. మరలా మేము రేషన్ షాపుల కాడికి వెళ్ళాం, రోజుల తరబడి నిలబడలేం, ఆ క్యూ లైన్లో మేము నుంచోలేం అనేది కనుక ప్రజలు చెప్పడం జరిగింది. ఇదండి విషయం. కాబట్టే నేను అందుకే అంటున్నాను అనమాట, ఏంటంటే ఏదైతే టీడీపీ రేషన్ డోర్ డెలివరీ సర్వే చేశారో వాళ్ళు చేసిన సర్వేలో వాళ్ళకే షాక్ కొట్టిందేమో. కాబట్టి తేరుకోలేనటువంటి అధికారులు అయితే మనం చెప్పడం జరిగింది. చూస్తున్నాం, మీరు అందరూ కూడా మర్చిపోవద్దు. నాకు మోటివేషన్ ఉంది, ఒక లైక్ అయితే చేయండి. చేసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వీడియో మీద ఖచ్చితంగా తెలియజేయండి. ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ డోర్ డెలివరీ వల్ల మీకు ఉపయోగం ఏంటి, ఏది మీకు కావాలనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు. 100% మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.